వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. స్వయం కృషితో వేమన శతక అవధానం అష్టావధానంతో అబ్బురపరిచిన చిన్నారులు. విశ్వశాంతి విద్యార్థుల ప్రతిభ అభినందించిన గార్లపాటి బొల్లేపల్లి ట్రస్ట్ వారిరువురు 5వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థినిలో పేర్లు షేక్ హజ్రిదా, బిలా కృష్ణ సాత్విక. సత్తుపల్లి స్థానిక విశ్వశాంతి విద్యాలయంలో వేమన శతకంలోని 100 పద్యాలు అవలీలగా చూడకుండా చదవడం, రాయడం నేర్చుకున్నారు. ఈ చిన్నారులు సోమవారం విశ్వశాంతిలో అష్టావధానం చేసి అబ్బురపరిచారు. వివరాలకు వెళితే గత కొద్ది కాలంగా విశ్వశాంతి విద్యార్థులు వేమన శతకంపై అష్టావధానాలు చేయడాన్ని వీరు నిశితంగా పరిశీలించి స్ఫూర్తి పొందారు. విశ్వశాంతిలో బొర్రా మన్విత 6వ తరగతి గత ఏడాది వేమన శతకంపై అష్టావధానం చేసి ఛాంపియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించాడు. మన్విత స్ఫూర్తితో ఈ ఏడాది ఆఫ్రియా 7వ తరగతి 12 మంది పృచ్ఛకులచే ద్వాదశావధానం చేసి ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి తదితర ప్రముఖులచే అవార్డు సాధించింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు రామకృష్ణ, మధుసూదన రాజు, పృచ్ఛకులుగా గండ్ర కిషోర్ కుమార్ రెడ్డి, సత్యనారాయణ, రమణమూర్తి, కిషోర్ కుమార్ రెడ్డి, శైలజ, దుర్గామణి తదితరులు పాల్గొన్నారు. విశ్వశాంతి స్కూల్ సహకారంతో నిర్వహిస్తున్నటువంటి ఈ వేమన శతక అష్టావధాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. పిల్లల్లో జ్ఞాపక శక్తిని, ధారణను, భాషా వికాసాన్ని, నైతిక విలువల్ని పెంపొందించే దిశగా ఈ వేమన శతకంని మనం పిల్లలకి ఉచితంగా ప్రతి పాఠశాలకు అందించడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే మనం ఈ వేమన శతకం మీద మన్విత్ విశ్వశాంతి స్కూల్ నుంచి, తర్వాత ఆఫ్రియా ఇక్కడే మీ స్కూల్ నుంచి విశ్వశాంతి స్కూల్ నుంచి సొంతంగా కొంత టీచర్స్ ప్రోత్సాహంతో కూడా ఈ ఇద్దరు వేమన శతకం చూడకుండా 100 పద్యాలు చదవటం, రాయటం ప్లస్ ఈ అవధాన కార్యక్రమాన్ని కూడా తయారయ్యారు. ఇంకా ప్రతిభ కలిగిన వాడు అవధానం చేయాలి. మేము వెతుకుతున్నది ఇలాంటి పిల్లల కోసమే. మనం తయారు చేస్తే అయ్యే పిల్లలు ఒక ఎత్తు అయితే, మనలను చూసి ఆ పిల్లలను చూసి స్ఫూర్తితో తయారయ్యేటువంటి తరం ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించడం కోసం ఈ రోజున మనందరి సమక్షంలో పిల్లల చేత కార్యక్రమం జరిగింది. 8 అంశాలు ఉన్నాయి, మీకు తెలిసిందే. అప్రియాజ్ చేసింది మన మీద చూశారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని అడుగుతూ వరుస క్రమంలో అడుగుతూ వద్దాం. పిల్లలు చెప్తారు. ఇందాకనే వాళ్ళకి సార్ మేమిద్దరం కూడా ఒకసారి చెక్ చేసుకోవడం జరిగింది. చక్కగా తయారు వాళ్ళంతా వాళ్ళు తయారై చెప్పే క్రమం కాబట్టి ఏమన్నా చిన్న చిన్న లోటుపాటు అవతారు జరిగితే మనం సర్దుబాటు చేసుకుంటాం ఒక వరుస క్రమంలో. మొదట 38వ పద్యం. యాభై 59వ పద్యం. పద్యంలో 4వ అంశము పద్యం నెంబరు, లైన్ నెంబరు, పదం నెంబరు చెప్తే ఆ పదం ఏమిటో చెప్పడం. ఓకేనా సార్? పద్యం నెంబరు 69, లైన్ నెంబర్ 3, పదం నెంబర్ 3. వెరీ గుడ్ నాన్న, చెప్పు పద్యం మొత్తం చెప్పు. గానబడిన మీద గలియేట్లు నడుచురా విశ్వదాభిరామ వినురవేమ. 5వ పద్యం 2వ లైను, 3rd వర్డ్, 3వ పదం. 35 పోయం, 2nd లైన్, 3rd వర్డ్. నేను అడిగింది 2వ లైన్, 3వ లైన్ చెప్పు. 3వ లైన్. వెరీ గుడ్, కరెక్ట్ సార్. వెళ్ళినప్పుడు బోర్డులో 10 మంది కూర్చొని ప్రశ్నలు వేస్తారు, ఒక్కడే సమాధానం చెప్పాలి. అంటే అనేక ప్రశ్నలను ఎదుర్కొని సరైన సమాధానం చెప్పే నేర్పు అనేది
ఈ దశ నుంచే మొదలవుతుంది. ఈ రెండు నేర్పడం కోసం వేమన పద్యాన్ని ఒక సాధనంగా మేము పెట్టుకొని ముందుకెళ్తున్నాం. ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి వీళ్ళు మాకు ఇన్స్పిరేషన్. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు 44వ పద్యము 3వ లేదు. చూడలేదు. మొదటి పదం చెప్పండి. 44. మురికి బాణమందు ముసిరి నీగల వెరీ గుడ్, చాలా బాగా చెప్పాడు. పద్యం మొత్తం చెప్పండి. ఆశ చేత మనుజు లాయు గలవాళ్ళు తిరుగుచుండ్రు భ్రమను తిప్పలేక మురికి బాణమందు ముసిరి నీగల బంది విశ్వదాభిరామ వినుర. ఈరోజు మార్నింగే తెలియజేశాం. మార్నింగ్ ఏ టైం 8:30. 8:30కి తెలియజేస్తే 9 o'clock వచ్చారు. అంటే వితౌట్ ప్రిపరేషన్ వచ్చేసారు అన్నమాట. టైం కూడా లేదు. చెప్పినటువంటి అర్ధ గంటలోనే వచ్చి ఈ వేమన శతకం మీద అష్టావధానం కార్యక్రమాన్ని 100% విజయవంతంగా పిల్లలిద్దరూ పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ ఇద్దరు పిల్లలకు తర్వాత వారికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి గొల్లపల్లి అండ్ గార్లపాటి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు అమ్మాయిల్ని పై స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ముందుగా కిషోర్ రెడ్డి గారు లైవ్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్. సార్ కూర్చొని మాట్లాడండి. ఈరోజు చిన్నపిల్లలు చేసినటువంటి ఈ యొక్క వేమన శతకం మీద అష్టావధానం చాలా బాగా చేశారు. ఎక్కడ తడుముకోలేదు. కనీసం కొంచెం తడబాటు కానీ అటువంటిది కూడా లేదు. 8 అంశాలు చాలా స్పష్టంగా చేశారు. గతంలో కూడా ఇదే పాఠశాలను చేసినప్పటికీ వీళ్ళు ఇంకా చిన్నపిల్లలే కదా. 5వ తరగతి అంటే ఇంకా చిన్నపిల్లలు వీళ్ళు చేయడం మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. ఈ చిన్నారులు ఇంకా బాగా మంచి మంచి ప్రోగ్రాంలు చేయాలని, వారి జీవితం చాలా బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్.